నుండెనగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. 16వ అధ్యాయము 23వ వచనము నుంచి 28వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీయూ అడగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగనట్లు మీరు పొందెదరు. నేను మీకు దృష్టాంతములతో చెప్పితనే కానీ తండ్రిని గురించి దృష్టాంతములతో కాక తేట తెల్లముగా చెప్పు గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చితనని విశ్వసించితేనే కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితేనే మరలా నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. పవిత్రాత్మను గురించి ప్రబోధించిన ప్రభువు గత 2 రోజుల నుంచి కూడా తనకు తండ్రికి ఉన్నటువంటి ఏకత్వాన్ని గురించి శిష్యులకు అర్థమయ్యేటట్లు బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకేసారి పరిపూర్ణ అవగాహన రావడము అంటే సాధ్యపడేది కాదు. దేవుని గురించి మనము అంత సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. అందుకే అది ఒక పరమదేవ రహస్యము అని చెప్పి అంటూ ఉంటాము. కానీ మనకున్నటువంటి పరిధిలో మనకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ప్రభువు అంచెలంచెలుగా తమ ఏకత్వాన్ని గురించి తన శిష్యులకు అర్థమయ్యేటట్లు బోధిస్తూ ఉన్నారు. అందుకే మళ్ళీ ఈరోజు అంటూ ఉన్నారు, మీరు నన్ను ఏమీయూ అడగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇప్పటి వరకు ప్రభువు భౌతికంగా ఉన్నారు కాబట్టి తండ్రిని అడగాల్సినటువంటి అవసరం లేదు. ఏది కావలసినా ప్రభువు దగ్గరకు పరిగెత్తేవాళ్ళు. కానీ ఇప్పుడు తండ్రిని అడిగేటువంటి సమయము వస్తుంది. అది కూడా ఎలాగో ప్రభువు అంటున్నారు, నా ద్వారా, ప్రభువు ద్వారా మనము తండ్రిని అడిగేటువంటి సమయము. అందుకే మన ప్రార్థనలన్నీ కూడా మా ప్రభువుకు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము అని చెప్పి ముగిస్తూ ఉంటాము. ఎందుకోసమో క్రీస్తు ద్వారా తండ్రిని మనం అడగాల్సి వస్తుంది అంటే దేవుడు పంపినటువంటి మనిషి క్రీస్తు. ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ తండ్రితో ఏకమవుతూ ఉన్నారు కాబట్టి దైవ మానవ స్వభావాలు కలిగినటువంటి యేసు మన మానవ స్వభావంలో కలిసిపోతూ ఉన్నారు కాబట్టి మనకు తెలిసినటువంటి స్వభావము మానవ స్వభావము. దేవుడు అంటాము కానీ తండ్రిని మనం ఎప్పుడూ చూచింది లేదు. కాబట్టి తండ్రిని అర్థం చేసుకునే అవకాశం లేదు. అర్థం చేసుకోగలిగిందల్లా కేవలము యేసును మాత్రమే. కాబట్టి ఆ యేసు మానవ స్వభావంలో ఉన్నారు. అందుకే యేసు ద్వారానే అంటే ఆ మానవ స్వభావాన్ని ఆసరా చేసుకొని మనము తండ్రి దేవుడిని ప్రార్థన చేస్తాము. అందుకే మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభువు చెప్పినటువంటి భావము అది. ఆ భావాన్ని పరిపూర్ణం చేస్తూ మరో అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు. ఏం చెబుతూ ఉన్నారు? మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పటలేదు.
హెబ్రేయులకు వ్రాయబడినటువంటి పత్రికలో మన కోసము ప్రార్థన చేయడానికి మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు అని ఆయన అక్కడ చెబుతూ ఉన్నప్పటికీ, నా ద్వారా తప్ప మీరు తండ్రిని చేరలేరు అనే ప్రభువు అంతకుముందు మనకు జ్ఞానోదయం కలిగించడానికి, కొంచెము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చెప్పినప్పటికీ, నా ద్వారానే మీరు ప్రార్థన చేయాలి, చేస్తే అడుగుతారు అని అన్నప్పటికీ కూడా అసలైనటువంటి భావాన్ని ఇప్పుడు చెబుతూ ఉన్నారు. నేను మీ గురించి ప్రార్థన చేయాలి, మీ గురించి తండ్రికి విన్నవించను, కానీ మీరు నన్ను విశ్వసించి ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు ఎవరిని విశ్వసించినట్లు మనిషిగా యేసును విశ్వసించిన, యేసును పంపినటువంటి తండ్రి అంటే భగవంతుడిని విశ్వసిస్తూ ఉన్నారు. దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చారని మీరు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రితో ఏకమైనటువంటి క్రీస్తు అప్పుడు రెండు స్వభావాలుగా లేక ఇద్దరు మనుషులుగా కాదు, కానీ ఒకే దేవుడుగా ఉంటున్నారు. కాబట్టి యేసు నామాన్ని మనము వినియోగించుకున్నప్పటికీ మనము ప్రార్థన చేసేది కేవలము భగవంతుడికే. కాబట్టి డైరెక్ట్గా యేసు ప్రభువే వింటూ ఉన్నారు, దైవ మానవ స్వభావాలతో కలిసి. రెండవదిగా మనం ప్రార్థన చేసేది మన మానవ స్వభావంతో మాత్రం కాదు, దైవ స్వభావంతో కలిసి చేస్తూ ఉన్నాం. క్రీస్తుతో మనం ఏకమవుతూ ఉన్నాం కాబట్టి ఆ ఏకత్వముతో కలిసి క్రీస్తు స్వభావాన్ని ధరించి మరీ మనము తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అక్కడ ఇక్కడ మనతో కలిసి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడ తన కుమారునితో కలిసి మన ప్రార్థన వింటూ ఉన్నారు. ఆ దేవుడే ఇక్కడ ఉంటూ ఉన్నారు. కాబట్టి మన మానవ బలహీనతలను, మానవ స్వభావాన్ని పరిపూర్ణం చేయడం కోసం మన మనవులో అక్కడ భగవంతుడు ఆలకిస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి స్వయముగా మేము ప్రేమించాను. ఎందుకు ప్రేమిస్తారు అంటే ఆయన తన కుమారుడు, ఇతడు నా ప్రియ కుమారుడు. ఆ ప్రియ కుమారుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తండ్రి దేవుడు మనలను ప్రేమిస్తారు కాబట్టి మనము అడిగినటువంటి ప్రతిదీ కూడా ఖచ్చితంగా మనకు దయచేస్తారు. ఇది తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి పరమ రహస్యము. అందుకే ప్రభువు ఎప్పటిదాకా దృష్టాంతాలతో చెప్పాను అంటే తండ్రి కుమారుడు విడివిడిగా ఉన్నటువంటి స్వభావాలుగా మీకు అర్థం కావడానికి చెప్పాను. ఇప్పుడు తేట తెల్లంగా చెబుతూ ఉన్నాను, ఒకే దేవుడు అని. తండ్రి కుమారుడు ఒకటే. ఆ తండ్రి కుమారుడు ఒకటే అయినప్పుడు ఒకే దేవుడిగా మళ్ళీ మేము మాతో ఐక్యం చేసుకుంటాము అన్నటువంటి అంతకుముందు చెప్పిన మాటలను ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన మానవ స్వభావము దైవ స్వభావముగా మారడానికి క్రీస్తు చేసినటువంటి ఆ ప్రక్రియ, తన శరీర రక్తాలు మనకు అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకుంటూ ఉన్నారు. ఇదే ఐక్యము రేపు భగవంతునితో మనము ఐక్యమవబోతూ ఉన్నాము. సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి మానవ స్వభావముతో మనము దేవునిలో ఐక్యమవబోతూ ఉన్నాము. వాస్తవానికి అదే రేపటి రోజున మనము కొనియాడేటువంటి మోక్షారోహణ పండుగ. కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొన్నటువంటి మనము మన మానవ స్వభావము పరిపూర్ణం కావడానికి, క్రీస్తుతో ఏకత్వము చెందినటువంటి మనము ఆ దైవత్వాన్ని పరిపూర్ణంగా సంతరించుకోవడానికి, దేవునిలో ఏకత్వాన్ని సంపూర్ణంగా మనము పొందడానికి అవసరమైనటువంటి క్రియలు ఈ లోకములో చేసేటట్లుగా ఆ భగవంతుడిని మనము సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆయన చూపిన బాటలోనే మనము నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.